కొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ కాబోతుంది. ఒక టాక్ అయితే నడుస్తుంది. అలేఖ్య చిట్టి పికిల్స్, రమ్య మోక్ష ఎంటర్ అవబోతుంది అని చెప్పేసి ఎలా ఉండబోతుంది అంటారు? చంపడానికి ప్లాన్ చేశారండి మమ్మల్ని. ఈ విషయంలో చంపేద్దామని ప్లాన్ చేశారు. అంటే బయట చూస్తుంటే ఎప్పుడు కూడా ఆవిడ ఫిట్నెస్ వీడియోస్, కండల వీడియోస్ పెడుతూ ఉంటుంది కదా. లైక్ ఆమె కండలు రాణి అని పిలుస్తాం అందరం ముద్దుగా మేము. కండల కాంతమ్మ అని ఇప్పుడు కొత్తగా పేరు కూడా పెడతాం మేము. ఓకే. అంటే అప్పుడు కాంట్రవర్సీ అయింది దీనికోసమే అంటారా? అంటే బిగ్ బాస్కి వెళ్ళడానికే లేదండి అది కెరియర్ మీద ఫోకస్ చేయడం కోసం అయింది. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ పికిల్స్ కొనాలంటే అంత రేటు మనం పెట్టలేము. మళ్ళీ పికిల్స్ స్టార్ట్ చేశారంట. మరేమో ఇప్పుడు కొంచెం రేట్లు తగ్గించారని చెప్తున్నారు. ఇక ఆ విషయం గురించి ఆలోచించాల్సిన విషయమే అది. మళ్ళీ రిస్క్ చేయలేము కదా. ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అసలు గేమ్స్ ఎలా ఆడుతుంది అనుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్లో? ఆడ మగాడు లేదు, ఆడది లేదు, అందరినీ ఇట్లా మడత పెట్టేసి పక్కన పడేస్తుంది ఆమె. ఆ కట్అవుట్కి, ఆ ఫిట్నెస్కి ఆమె ఎత్తి పడేస్తుంది అందరినీ. అక్కడ నాగార్జునగర్ ఆడడానికి పోయినా కానీ సార్ మీరు కొంచెం జరగండి, లేకుంటే మీకు దెబ్బలు తగులుతాయని చెప్పండి చెప్తుంది సీదా. మరి ట్రోఫీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లేదండి, కెరియర్ మీద ఫోకస్ చేస్తేనే ట్రోఫీ విన్ అవుతుంది, లేకుంటే లేదు. ఎందుకంటారు? అంటే వాళ్ళేనా మేడం మాస్ ట్రోల్ చేసేది, తిట్టేది, మనం ట్రోల్ చేయొద్దా? యాక్చువల్గా ఆ బాధితుల్లో నన్ను కూడా తిట్టారు వాళ్ళు. నేను ఆ బాధితుడిని, అందుకే చెప్పేసి ఆ బాధలో నేను కూడా చెప్తున్నాను.